UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరికీ నమస్కారం. దీని ముందు 2018లో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నా అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఐ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యూఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు, మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి, అందరికి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్కి, మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఈ కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది మామూలు సినిమా కాదు. ఇట్స్ వాట్ విల్ వర్క్. ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అయినా కూడా మామూలు విషయం లేదు. అది కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ కథకి ఏం కావాలో, మా డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలి కదా. సో అది 2Dలో ఉంటే బాగుంటుందని నాకు నమ్మకం. అది తగ్గట్టు ఐ థింక్ ది ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ 70 days నైట్లో మాత్రమే షూటింగ్ చేస్తాము. ద ప్రొడక్షన్ టీమ్ కానీ, కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు కానీ, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ది గేవ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ముఖ్యంగా ఇలాంటి సినిమాకి కొంచెం ఎక్కువ కావాలి. బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గుడ్ సినిమా, ఈ సినిమా చేయడం కష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ మా ప్రొడ్యూసర్ 2Dకి వచ్చింది. అదే నేను ఆలోచించింది. కె విశ్వనాథ్ గారు, పెద్దవంశీ గారు, బాలచంద్ర గారు, బాలమహేంద్ర గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మనకు చూపించే సినిమాలు, సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా, అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా చేయడానికి. సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ హూ ఆల్రెడీ గేవ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా. డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు, ఫాసిల్ గారు. దే పుట్ వన్ సీడ్ ఇన్ అవర్ మైండ్ అండ్ దట్ ఈస్ గివింగ్ అవర్ స్ట్రెంగ్త్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో కార్తీక్ గారు అరవింద్ స్వామి గారితో చేశారు, ఇక్కడ అరవింద్ స్వామి గారితో చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ అతన్ని బావా 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 అంటూనే ఉంటారు. సో ఇక్కడ జనరేషన్ బాగా కనెక్ట్ అయిపోయారు బావా వర్డ్కి అనేది. సో ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను సెట్లో ఆయన్ని సార్నే పిలుస్తున్నాను. ఈ సినిమా తర్వాత నేను కూడా ఆయన్ని బావా అని పిలిస్తే బెటర్గా అనిపిస్తున్నాను. సార్ దీంట్లో వీఆర్ వెరీ క్లోజ్ అండి. ఐ థింక్ వీ బోత్ కనెక్టెడ్ సో వెల్. ఐ విల్ ఫినిష్ ది ఆన్సర్. బికాస్ మొత్తం నైట్లో జరుగుతుంది, ఇద్దరు మాత్రమే సినిమా మొత్తం. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. సో ప్రతిరోజు ఈ సినిమా గురించి మాట్లాడడం, సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం, ఐ థింక్ వీ ఎంజాయ్డ్ అ లాట్ డూయింగ్ ఇట్ టుగెదర్ అండ్ వీ బోత్ వర్ ఇన్ సింక్. వీ బోత్ న్యూ దిస్ ఇస్ స్పెషల్ ఫిల్మ్, దిస్ ఇస్ రేర్ and you won't get it next year or after 5 years or 10 years అని we all felt it is very special. అందుకే ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చేశారు. I said no one scene it's okay, I want to do అని they all did it. So that's also respect to the writer but I think they all came and did it and it made it very special. యాక్చువల్గా స్టోరీ మొత్తం కూడా బావా బామర్దుల మధ్యలో. correct సో స్టోరీ విన్నప్పుడు అంటే ఒక బావా బామర్ది మీ రియల్ లైఫ్లో మీ బావతో ఇద్దరు ఇలా ఉన్నారా? మా ఇద్దరు సేమ్ ఏజ్, సిస్టర్ హస్బెండ్ అండ్ వి బోత్ ఆర్ సేమ్ ఏజ్. సో అది వేరేలాగా వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ రిలేషన్షిప్ కదా, ఇది కొంచెం డిస్టెంట్ కజిన్ చెప్పవచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్
అతని మీద నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది, అతనికి అది తెలీదు. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ మోర్ స్పెషల్ హియర్. ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించున్నాడు అని బావకు తెలీదు. సో ఐ థింక్ దట్ ఈస్ ద వెరీ వెరీ స్పెషల్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ మూవీ. సార్ సుందరం సత్యం సుందరంలో ఆలుగడ్డ బంగాళదుంప, మీరు లాస్ట్లో బంగాళదుంప. ఇప్పుడు వరకు ఎవరు ఆ మాట చెప్పలేదు, మీరు చెప్పారు. అదేమో నా నేమ్గా మారుతుందో ఏమో నాకు భయం. సార్ బంగాళదుంప పార్ట్ 2 ఏమైనా ఉందా డైరెక్టర్ గారు? సత్యం సుందరంలో బంగాళదుంప పార్ట్ 2 ఏమైనా ఉందా? I don't know. I have to think about it. అంటే సినిమాలో మ్యాక్సిమం గంటన్నర వరకు అరవింద్ స్వామి గారు, కార్తిక్ గారే కనబడతారు. మిగతా అంతా ఫ్యామిలీ ఇలా తీయడం వల్ల ఆడియన్స్కి వెళ్తుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? I always had confidence in the way audience will receive it. I never had any doubt, because if it can engage me, it can engage the audience. సో చాలా గ్యాప్ తర్వాత 96 తర్వాత మూవీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత సత్యం సుందరం తీశారు. సో ఇంత గ్యాప్ తీసుకొని కార్తీ గారితో మూవీ చేయాలని ఎందుకు అనిపించింది? See, I had no other option. If Karthi sir didn't agree to this script, then I would have gone for some other script. I wouldn't have done this. So I didn't have any option for Karthi sir and Arvind sir. It was fixed. Okay. So initially it was written as a novel. So at that time I didn't have any plans to make this as a movie. I was planning to publish the novel. But once when I decided that I'm going to make it as a movie, then I decided. And the main reason is that character has to be innocent. It shouldn't perform like an innocent. Deep inside it has to be innocent. And he's a master of performing as an innocent, performing innocent characters. యుగానికి ఒకడు పార్ట్ 2 కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఉందా పార్ట్ 2 అనేది? డైరెక్టర్ గారు అడగండి, సెల్వ గారు అడగండి. మహేష్ బాబుతో నాకు తెలియదండి. మంచి స్క్రిప్ట్ వస్తే నేను చేస్తాను. నా క్లాస్మేటే, నా స్కూల్ చదివేటప్పుడు ఇద్దరు సేమ్ క్లాస్. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అండి, నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది. కార్తీక్ గారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఈ సినిమాలో? ఎలా ఎంజాయ్ చేస్తూ చేశారు? ఎక్కడైనా టఫ్ అనిపించిందా డైరెక్షన్ కానీ? మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంతమందితో చేస్తున్నాను అని ఉంటుంది కదా. సో ఈ స్టోరీ అనేది కొత్తది, ఇంతవరకు తీయలేదు మీరు. సో నాకేంటంటే సినిమా చూస్తున్నట్టు కాకుండా మనం కూడా సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? డైరెక్టర్ గారికి మీకు ఏమైనా టఫ్ అనిపించిందా? అరవింద్ గారితో కానీ కార్తీక్ గారితోనో చేయించడం? మనం ఏదైనా టార్చర్ చేసామని అడుగుతున్నారు. కాంట్రవర్షియల్ క్వశ్చన్. నేను కానీ అరుణ్ స్వామి గారు ఏదైనా టార్చర్ చేసామా? మాస్ సీన్స్ అడిగామా? ఫైట్స్ అడిగామా? కదా, పంచ్ డైలాగ్స్ అడిగామా అని అడుగుతున్నారు. సో వీళ్ళతో సాంగ్స్ కూడా పాడించడం జరిగింది. సో I tortured them because the whole movie is night shoot. So they had to go through sleepless nights. They didn't torture me. కార్తీక్ గారు మీరు మంచి సింగర్ అని మాకు తెలుసు. సో ఈ మూవీలో కూడా చిన్న చిన్న సాంగ్స్ అక్కడక్కడ మాకు వినిపించారు మీ వాయిస్తో. ఇక్కడ ఏమన్నా మాకు చిన్న లైన్ ఏమన్నా వినిపిస్తే మేము వింటాం. అది చాలా కష్టపడాను కదండి, మీరు చాలా dance- కష్టం. సాంగ్ పాట మీరు సింగింగ్లో చాలా కష్టమని మేము అనుకోవట్లేదు. సో మా కోసం ఒక్క లైన్ ఏదైనా. తెలుగు అంటే కొంచెం కష్టం అండి, అదే ప్రాబ్లం. కానీ తెలుగులోని మీ వాయిస్ బాగుంటుంది కదా. లిరిక్స్ ఉంటేనే ఏదైనా. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? శ్రీదివ్య అండి హీరోయిన్. శ్రీదివ్య అందరూ అడుగుతుంది ఏ అమ్మాయి మూవీ చేయలేదు, ఏ రాలేదని చెప్పారు. ఐ థింక్ షీ సెడ్ మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పింది. ఇది కథ వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ గారు అడిగారు, ఫస్ట్ వేరే క్యారెక్టర్కి అడిగారు. ఆ క్యారెక్టర్ అప్పుడు డేట్స్ లేదని చెప్పింది.
తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ అడిగేటప్పుడు షీ సెడ్ ఇట్స్ స్మాల్ క్యారెక్టరే బట్ ఐ వాంట్ టు డూ ఇట్ అని చేసింది. బికాస్ ఆ క్యారెక్టర్ మాట్లాడే ఆల్మోస్ట్ 2-3 డైలాగ్స్ ఈ క్లాప్స్ థియేటర్ శ్రీదివ్య చెప్పింది డైలాగ్స్ 2-3 డైలాగ్స్ సూపర్ క్లాప్స్ వచ్చింది. బికాస్ సచ్ అన్ అండర్స్టాండింగ్ ఒక వైఫ్ వన్ మ్యాన్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు కమ్ అప్ అంటే అతన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అతనికి స్పేస్ ఇవ్వడం, అతని మీద అంత ప్రేమ చూపించడం అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్. దిస్ మ్యాన్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్, షీఈస్ ఎడ్యుకేటెడ్. ఆయన కూడా ఆయన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అది చాలా బ్యూటిఫుల్గా చేసింది. షీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ శ్రీదివ్య. ఓకే, వైఫ్ గురించి వచ్చింది కాబట్టి మీ లైఫ్లో మీ వైఫ్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? ఇంత అర్థం చేసుకో. సపోర్ట్ లేదంటే నేను బయటకు రావడం కష్టం అండి. 2 పిల్లలు ఉన్నారు, 24/7 తనే చూసుకుంటుంది. సో ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ ప్రొఫెషన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ మనకు అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ అనేది ఎప్పుడు రాబోతుంది? స్ట్రైట్ ఫిల్మ్ విల్ డూ అండి. ఏమంతా ఐఎమ్ చేయాలనుకుంటున్నారు? కాన్స్టెంట్లీ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. ఓకే, సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. ప్రశాంత్ వర్మ ఒక స్క్రిప్ట్ చెప్పాడు, నచ్చింది. నాగార్జున గారితో చేశారు. సో మళ్ళీ ఎప్పుడు మల్టీ స్టార్ మూవీ తెలుగు హీరోస్ చూడాలి? అదే నేను ప్లాన్ చేయడం కష్టం అండి. నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. సో వీళ్ళిద్దరూ నాగార్జున గారు తీసుకొస్తే నేను కూడా చేస్తాను. ఈ మూవీ గురించి ట్వీట్ చేయడం జరిగింది మార్నింగ్. సో చాలా బాగుంది, అవును, కార్తీతో అవును. ఎమోషనల్ అయ్యాను. ఫస్ట్ 2 days ముందే నాగార్జున గారు నాకు కాల్ చేశారు. కార్తీ అవుట్ సైడ్ నుంచి న్యూస్ వస్తుంది, రిలీజ్ ముందే సినిమా బాగుందని చెప్పారు, ఐ వాంట్ టు వాచ్ అని చెప్పారు. సో నేను రాత్రి చూసి మార్నింగ్ ట్వీట్ కూడా పెట్టారు. సో హ్యాపీ. అతను ఫస్ట్ చెప్పేది ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ కార్తీ అంటున్నారు. నేను లవ్ యూ సార్ అన్నాను. బికాస్ అంత అన్కండిషనల్ లవ్ అనేది కదా, దట్స్ వాట్ దిస్ సత్యం సుందరం కూడా. సో ఐ థింక్ దట్ అన్కండిషనల్ లవ్ ఉండడం, ఐ ఫీల్ బ్లెస్డ్. అలాంటి రిలేషన్షిప్స్ ఉంది కదా, సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మౌలి గారు, ఇప్పుడు తెలుగులో కరెక్ట్గా ఈ లాంగ్వేజ్లో ఇలా ఉంటేనే బాగుంటుందని అది ఎలా కనిపించింది? డైలాగులు కానీ తెలుగులో తమిళ తెలుగులో సింపుల్ సార్. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్. ఫస్ట్ నేను తమిళ్లోనే చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది. సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో ఇవన్నిటిని ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగిన గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడి గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో. సో కార్తీ గారికి కూడా ఇష్టం. సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడు సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను. సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తానన్నాను. సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి. అంటే వీటి కారణం అదే, ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి, పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను, అది రాశాను, అది చేశాను. థ్యాంక్ యూ. వదలలేరా? గుర్తుందండి, గుర్తుంది. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేలి పూల రాగాలతో పూసేలి పూల గంధాలతో మంచు తాకి కోయిలే మౌనమాయిన వేళలే ఆమని పాడవే హాయిగా. ఇండస్ట్రీకి మరో కొత్త సింగర్ వచ్చేసారు తెలుగు ఎస్పీబీ గారు ఫ్యాన్ అండి. ఎస్పీబీ గారు ఫ్యాన్. ప్లేబ్యాక్ సింగర్ అని మాకు తెలుస్తారు కానీ. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి? సో నెక్స్ట్ బాబాత్యారం ఒక సినిమా రెడీ, ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, అండ్ దెన్ ఖైదీ 2 ఉంది. సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి. థ్యాంక్ యూ అండి. మొత్తం థియేటర్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ మామూలుగా ఇలాంటి సినిమా చూస్తారా అని నాకు ఒక డౌట్ వచ్చింది, బట్ ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు తప్పకుండా ఇది తెలుగు ప్రేక్షకులు చూస్తారని. సో వాళ్ళందరికీ థ్యాంక్స్, నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.